అండి శారీస్ చాలా చిన్నగా వస్తాయి కదా కొన్ని శారీస్ అయితే. అలాగే మళ్ళీ మనకి ఏదైనా డిజైన్ కోసం క్లాత్ తీసుకోవాల్సి వచ్చినా శారీ చిన్నగా అయిందన్నప్పుడు ఈ విధంగా అయితే ఫోల్డ్ అనేది మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా అటాచ్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు క్లాత్ అనేది తీసుకుంటే బయట కొంచెం కూడా కనిపించదనమాట. అలాగే దీనికి క్లాత్ అనేది ఎప్పుడు కూడా మీరు ఇలా శారీ అటాచ్ చేస్తున్నారు అంటే పాలిస్టర్ క్లాత్ మాత్రమే యూజ్ చేయండి. వేరే ఏ క్లాత్ యూజ్ చేసినా అంత పర్ఫెక్ట్గా ఉండదు. మీకు కాటన్ అసలు యూజ్ చేయొద్దు. ముస్కాన్ అంటే బరువు అయిపోతుందండి. మీరు ఈ క్లాత్ యూజ్ చేస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది. 60 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలండి. మళ్ళీ పైన హైట్ సరిపోదు, ఇంకొంచెం క్లాత్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఆ యాడ్ చేసేది కింద రాకుండా ఆ పీస్ పైన వచ్చేలాగే చూసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్ట్రైట్ కుట్టు వేసేసేయాలండి పైనుంచి ఖచ్చితంగా. ఇదేంటి అంటే మనము 60 ఇంచెస్ కరెక్ట్గా తీసుకున్నారు అంటే అటు ఫోల్డింగ్లోకి పోతుంది, అంటే అటాచ్ చేసినప్పుడు 2 ఇంచుల వరకు పోతుంది. ఇటు సైడ్ ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, ఇటు కూడా పోతుంది అనమాట. రెడీ అయ్యేసరికి 56 ఇంచులు అనేది ఉంటుంది అనమాట. మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పైన అటాచ్ చేసిన ముక్క పైకే ఉండేలాగా కిందకి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి సైజ్ అనేది శారీకి కరెక్ట్ సరిపోతుంది చిన్నగానే. ఇప్పుడు శారీలో బ్లౌజ్ పీస్ కూడా రాలేదు, శారీ చిన్నగా వచ్చింది. అలాంటప్పుడు ఇలా పాటర్ పట్టు క్లాత్ తీసుకొని ప్లెయిన్లో తీసుకున్న తర్వాత దీనికి మనము శారీ కలర్ పైపింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు శారీలో వచ్చినట్టే బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి.